నేను ఇక్కడ ప్రధానంగా శ్రోతగా వచ్చాను. మా లక్ష్మణరావు గారు ఏ పుస్తకం రాసినా చాలా విలువైన పుస్తకాలు రాసే అలవాటు ఉన్న వ్యక్తిగా, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పద్య సౌరభం, కవిత్వం కూడా ఎలా ఉంటుందో మీరందరూ మాట్లాడుతుంటే వినడానికి వచ్చాను. నేను ఆఖరి బెంచ్లోనే కూర్చున్నాను. సహజంగా నాకు మీరందరూ మాట్లాడుతున్న అంశాల్లో నవ్యమైనవి, ఆకర్షణీయమైనవి, విజ్ఞానప్రదమైనవి ఏవైనా ఉంటే వాటిని రాసుకునే అలవాటు కూడా ఉంది నాకు. అందువల్ల నేను మంచి శ్రోతను. వినదగునెవ్వరు చెప్పిన ఇదిగో మీరు చెప్పినవన్నీ రాసుకున్నాను. ఇది ఒక దోషుడు బియ్యం కనుక ఇతరులకు ఎవరికైనా మనం దానంగా ఇస్తే వాళ్ళు దోశలు కొట్టినప్పుడు 4-5 విత్తులు కింద పడినా పెద్ద పట్టించుకోరు, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు. కానీ ఒక దోసెడు వజ్రాలు కనుక వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు? అతి జాగ్రత్తగా తీసుకుంటారు. నాకు ఈ సభ దోసెడు వజ్రాలు ఉన్నటువంటి సభలా కనబడుతుంది. ప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నారు. భౌతిక వారసులు ఉన్నారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు. సారస్వత వారసులు ఉన్నారు, శివారెడ్డి గారు. ఇప్పుడు పద్య విమర్శ సంబంధమైనటువంటి వారసత్వం పుచ్చుకున్న మా గండ్ర ఉన్నారు. ఇక కసిరెడ్డి వారి గురించి చెప్పే పనులు, ఆయన అందరికీ ఆయనే వారసు. అలాంటి చోట మేము ఇక్కడికి వచ్చి 4 మాటలు సురవరం వారి గురించి వినడానికి వచ్చిన సందర్భం. లక్ష్మణరావు గారికి చాలా ఆత్మీయుడైన మిత్రుడు నాకు. ఆయనకు అభినందనలు చెబుతూ, విశేషించి సురవరం వారి పుస్తకం శివారెడ్డి గారికి అంకితం ఇస్తున్నారని చెప్పి ప్రత్యేకంగా చూడడానికి వచ్చాను. అది మరింత సార్థకమైనటువంటి పని. నిజంగా సురవరం వారు తెలంగాణ ప్రజలంతా చేసుకున్న పుణ్యం వల్ల పుట్టిన మహానుభావుడు. ఒకవేళ ఆయన పుట్టి ఉండకుండా ఉంటే మనం కనీసం తెలంగాణ సంస్కృతి సారస్వతాలు ఒక 50 ఏళ్ల వెనుక ఉండేవి. కానీ ఆయన దీర్ఘదర్శనం ఒక 50 ఏళ్ల ముందుకు వచ్చింది. అంటే కనీసం ఒక శతాబ్ది ముందుగా మనం ముందుకు వెళ్ళిపోయినాం. ఆనాటి ఆ కాలంలో తెలంగాణ ఇతర ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం, సాహిత్య చైతన్యం, మద్రాసు దాకా వెళ్ళి చదువుకోవడం. మన దగ్గర జిల్లా మొత్తం కలిపితే ఒక హై స్కూల్, జూనియర్ డిగ్రీ కాలేజీ ఉండేది కాదు. అప్పుడు చెన్నైకి వెళ్ళి చదువుకోవడం అంటే ఆ వాతావరణంలోకి వెళ్ళడం వల్ల సురవరం వారు చైతన్యశీలి అయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిజాము చీకటి ప్రభుత్వాన్ని, చీకటి పరిపాలనలోంచి కూడాను తెలుగు వాళ్ళనందరినీ చైతన్యవంతం చేశారు. ఒక మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఒక వేటూరి ప్రభాకర శాస్త్రి, ఒక ముట్టూరి కృష్ణారావు పంతులు గారు, ఒక వేటూరు మానవల్లి కవి, ఒక జాషువా, వీళ్ళందరూ కలిపితే తెలంగాణకు ఒక వ్యక్తి, వాళ్ళు లేరు మనకు అనేటువంటి భావన ఉన్న రోజుల్లో అందరినీ కలిపితే ఎవరు తయారవుతారో ఆయనే సురవరం ప్రతాప్. ఈయన గోల్కొండ కవుల సంచికను మనం రకరకాలుగా వ్యాఖ్యానిస్తాం, కానీ నేను అంటాను అది భగవద్గీత అంటాను తెలంగాణ. ఎందుచేత కంటే చాలామంది అర్జునులు ఉన్నారు, పల్లెల్లో ఉన్నారు, అస్త్రశస్త్రాలు పక్కన పడేసి ఉన్నారు. మళ్ళీ కృష్ణుడిలాగా వీళ్ళందరినీ చైతన్యవంతం చేసి గోల్కొండ కవుల సంచిక ఒక భగవద్గీత లాగా ఆనాడు మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాహిత్యానికి ఒక చైతన్య సంకేతంగా, చైతన్య ధ్వజంగా నిలిపింది. అలాంటి గొప్ప పుస్తకం, అనేకమైన రచనలు ఉన్నాయి ఆయనలో. కాళిదాసు మహాకవి చెప్పినట్టు, పురుహూత ధ్వజస్యేవ తస్యో నయన పంక్తయ నవాభ్యుత్థాన దర్శన్యో ననందు సప్రజా. రఘుమహారాజు యొక్క వికాసాన్ని ప్రజలంతా కనుబొమలెత్తి ఒక ఇంద్రుడి ధ్వజాన్ని చూసినట్టుగా ఎలా చూశారో, సురవరం వారి సమకాలంలో కానివ్వండి, అనంతర కాలంలో కానివ్వండి, తెలంగాణ ప్రజలంతా ఆ చైతన్యాన్ని ఆ విధంగా చూశారు. అంత గొప్ప మహానుభావుడు. ఆయనకు సంబంధించినటువంటి అన్ని కోణాలు చూశాము. ఒక సాహిత్యవేత్తగా చూసాం, ఒక పరిశోధకుడిగా చూసాం, ఒక సనాతన సంప్రదాయాలను ఉత్థానం చేసే వ్యక్తిగా చూసాం, రాజకీయ చైతన్యం చూసాం, కానీ కవిత్వం తక్కువగా చూసాం. అలాంటి సందర్భంలో ఆ కవిత్వాన్ని కూడా వికసింపజేసి అందంగా కనబడేలా చేసి
జనాలందరికీ అందించినటువంటి ఒక ఉత్తమ గ్రంథానికి ఆవిష్కరణ జరిగిన ఈ సభలో నేను వచ్చి పాల్గొనడం, మా మిత్రుడే ఆ పుస్తకం రాయడం, గురువునాం గురువు శివారెడ్డి గారికి అంకితం ఇవ్వడం ఒక గొప్ప సందర్భంగా భావిస్తూ నాకు ఈ సభలో పాల్గొనే అవకాశం లభించినందుకు, నన్ను 4 మాటలు మాట్లాడమన్నందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.